గ్లోబల్ ప్రచారం చేయటంలో చంద్రబాబు నాయుడుకు మించిన వారు ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. ఆ గ్లోబల్ ప్రచారం అంటే ఏంటో తెలుసు కదా. అబద్ధపు ప్రచారాన్ని కూడా చంద్రబాబు గారు కళ్ళు అర్పకుండా అది నిజాల్లాగానే ఆయన ప్రచారం చేస్తుంటాడు. ఆయన ఏదైతే ప్రచారం చేస్తాడో, ఏదైతే ప్రెస్ మీట్లో చెప్తాడో దాన్నే టీడీపీ నాయకులు పదే పదే రాష్ట్రం మొత్తం కూడా ఆ గ్లోబల్ ప్రచారాన్ని నిజము అనేటట్లు వాళ్ళు ఎంతగా ప్రచారం చేస్తారు అంటే ఒక అబద్ధాన్ని కూడా అది నిజమని ప్రజలు నమ్మేటట్లు వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తారు. ఒక గుర్రాన్ని చూపించి ఇది గాడిద అని ప్రచారం చేస్తారు వాళ్ళు. ప్రజలందరూ కూడా నిజమేనేమో, అది గాడిదనేమో అని అనుకుంటారు. అలా చంద్రబాబు నాయుడు చేసే దుష్ప్రచారంలో ఈరోజు ఒక ముఖ్యమైన ప్రభుత్వం ఖర్చు గురించి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వాడేందుకు అద్దెకు హెలికాప్టర్కి అయ్యే ఖర్చు కోసం 18 నెలల కాలానికి దాదాపు 26 కోట్లు రిలీజ్ చేయటం జరిగింది. దాదాపు 26 కోట్లు 2019 జూన్ నెల నుండి 2020 నవంబర్ నెల వరకు మొత్తం 18 నెలలకి ఆయన 26 కోట్లు రిలీజ్ చేయటం జరిగింది. అంటే ఒక నెలకు వచ్చేసి 1,44,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక నెలకి హెలికాప్టర్ల కోసం, హెలికాప్టర్ అద్దె కోసం 1,44,00,000 ఖర్చు అవుతుంది. ఈ హెలికాప్టర్లో అద్దెకు తీసుకున్న ఖర్చు కోసం దాదాపు చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా కూడా వాళ్ళు ఎలా దుష్ప్రచారం చేశాడంటే హెలికాప్టర్లోనే జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు, ఆయన హెలికాప్టర్లకి అయ్యే ఖర్చు దాదాపు కూడా కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు అనే విధంగా వాళ్ళు దుష్ప్రచారాన్ని చేసినారు. ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ వాడటం అనేది సహజం. సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళు ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళడానికి ఆ హెలికాప్టర్లు అనేది వాడటం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రికి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టయాన్ని వాళ్ళు సేవ్ చేసుకునేందుకే హెలికాప్టర్లు అనేటివి వాడుతుంటారు. చంద్రబాబు నాయుడు కూడా హెలికాప్టర్లే వాడుతాడు. జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు అందరూ కూడా 2025-26 సంవత్సరానికి కేవలం 3 నెలల వ్యవధికి 19,12,00,000 రూపాయలు హెలికాప్టర్ల అద్దెకయ్యే ఖర్చుగా మన కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. నిన్న గురువారం మే 22వ తేదీ గురువారం జీవో విడుదల చేయడం జరిగింది. 19,12,00,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి 18 నెలల కాలానికి 26 కోట్లు, నెలకొచ్చేసి 1,44,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో 1,44,00,000 రూపాయలు మాత్రమే నెలకు ఖర్చు పెట్టాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు దుష్ప్రచారం చేసి ఈరోజు చేసి కేవలం 3 నెలలకే 19,12,00,000 విడుదల చేశాడు. అంటే ఒక నెలకు వచ్చేసి 6,37,00,000. 6,37,00,000. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్కి అయ్యే ఖర్చు కన్నా దాదాపు ఇంచుమించు 5 రెట్లు ఎక్కువ చంద్రబాబు ప్రభుత్వంలో హెలికాప్టర్కి అయ్యే ఖర్చుకు వాడింది. దీనిని బట్టి ప్రజలందరూ కూడా నేర్చుకోవాలి. చంద్రబాబు ఎలా దుష్ప్రచారాలు చేస్తాడు, చంద్రబాబు ఏ విధంగా గ్లోబల్ ప్రచారం చేస్తాడు, చంద్రబాబు చెప్పిన మాటను వాళ్ళ టీడీపీ నాయకులంతా ఎంత దుష్ప్రచారం చేస్తారు, ఎల్లో మీడియాలో కథలుగా వాళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తారు. ఈ హెలికాప్టర్కి అయ్యే ఖర్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టిన దానికన్నా 5 రెట్లు ఎక్కువగా చంద్రబాబు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు, కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు ఏం సమాధానం చెప్తారో ప్రజలకి ఈ వీడియో ద్వారా నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి నెలకు 1,44,00,000 హెలికాప్టర్ ఖర్చుల కోసం వాడితే చంద్రబాబు నాయుడు 6,37,00,000 హెలికాప్టర్ ఖర్చులకి ఒక నెలకు వాడుతున్నాడు. 1,44,00,000 ఎక్కడా, నెలకి 6,37,00,000 ఎక్కడా? కేవలం 5 రెట్లు వైసీపీ ప్రభుత్వం కన్నా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్కి అయ్యే ఖర్చుకి దుబారా చేస్తున్నాడు. అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం ఎంత దుబారా చేస్తూ, ఎంత దుష్ప్రచారం వీళ్ళు చేస్తారు, ఏ విధంగా గ్లోబల్ ప్రచారం చేస్తారు. మేం చేస్తే సంసారం, అవతల వాళ్ళు చేస్తే అది
సంసారం కాదు అన్నట్లు చంద్రబాబు నాయుడు మరియు కూటమి నాయకులంతా కూడా ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళే సమాధానం చెప్పాలి, గత ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా, ఈ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా అనేది.